వెల్కమ్ టు మండేశ్వర ఛానల్. నమస్తే. మీరు పేపర్ పైన మీ ఆలోచనల్ని మాటల్లో రాస్తున్నారు. ఆలోచన మారిన తర్వాత ఆ పేపర్ పై రాసిన మాటను కొట్టేసి మళ్ళీ రాస్తున్నారు. మార్చి రాస్తున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు మారుతూ ఉన్నాయి కాబట్టి మాటలు పేపర్ మీద మార్చి రాస్తున్నారు. ఈ రాస్తున్న మాటలు నీకు తెలుస్తున్నాయి. నీ ఆలోచనలు మారుతున్నట్టుగా కూడా నీకు తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తాయి అవి అంటే, నీవు వాటికి విడిగా వేరుగా నీవు ఉంటే అవి నీకు తెలుస్తున్నాయి. ఓకే, ఇది అంతా కూడా భౌతికంగా నీకు వేరుగా జరుగుతున్న పని. అంటే నీవు సాక్షి స్వరూపుడు అని అర్థమైపోయింది. అంటే ఆ లక్షణం ఎవరికి ఉంటుంది? చైతన్యానికి ఉంటుంది. నీవు చైతన్య స్వరూపుడు అయి ఉన్నావని అర్థమైపోయింది. అంటే నీవు ఆత్మస్వరూపుడు అయి ఉన్నావని అర్థమైపోయింది. ఇంకో విషయం, ఆలోచన ఎలాంటిదంటే ఆత్మ నుంచి వచ్చినటువంటి కెరటం లాంటిది. సముద్రం నుంచి కెరటం వస్తుంది కదా, ఆ కెరటం కూడా సముద్ర భాగమే కదా. కాబట్టి అలా ఆత్మ నుంచి వచ్చిందే ఈ ఆలోచన. ఈ ఆలోచన కానీ స్థిరంగా ఉండకుండా అనిశ్చలంగా మారుతూ ఉంటుంది ఆలోచన. ఓకే, మారుతూ కెరటంలాగే అది చూడు, కెరటం ఎలా ఉంటుందో అదనమాట. అలా మారుతూ ఉన్నటువంటి ఈ ఆలోచన మళ్ళీ తిరిగి కెరటం సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు మళ్ళీ తిరిగి ఆత్మలోకి వెళ్ళిపోయి అణిగిపోతుంది. ఈ ఆలోచనని ఎవరు గమనిస్తున్నారు? సముద్రం కెరటాన్ని గమనిస్తుంది. ఈ ఆలోచనని శుద్ధ చైతన్యం గమనిస్తుంది. నీవు శుద్ధ చైతన్యానివి, ఆలోచనవి కావు. ఇది గుర్తుపెట్టుకో. మారుతున్న ఆలోచనలు కాదు, అక్కడ ఉన్న వైట్ పేపర్ కాదు, పెన్ను కాదు, పెన్ను చేతిలో పట్టుకున్న పెన్ను కాదు, చేయి కాదు, అక్కడ ఉన్న పనిముట్టుగా ఉన్న ఆ మనిషి రూపము కాదు. నీవు ఆత్మస్వరూపుడివి.